నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని జగన్ పై ఆరోపణలను షర్మిల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక షర్మిల తప్ప రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు లబ్ధి పొందిన ప్రతి సోదరి సీఎంకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి హైదరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తను పెట్టినటువంటి పార్టీని, తను నమ్ముకున్నటువంటి మనుషుల్ని హోల్సేల్ గా దుకాణం సర్ది మోటామూల్ని సర్దుకొని మొత్తం నా సార్ హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఈ రోజు ఆ వలస పక్షి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరి పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని ఈ రోజు తన అన్న జగనన్నని ముఖ్యమంత్రి పీఠ నుంచి దించాలని చెప్పేసి వాళ్ళతో కుట్రపడినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్రంలో మనకు అర్థమవుతా ఉంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసి జగన్ ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన షర్మిలను ప్రజలు నమ్మరన్నారు. నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, అమ్మా షర్మిలమ్మ, నువ్వు మా జగనన్న రక్తం పంచుకొని పుట్టుండొచ్చావో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మతలలో యువతి యువకులు అందరూ మా జగనన్న రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా మా చివరి రక్తం పొట్టు వరకు కూడా మేము జగనన్నతో ప్రయాణం చేస్తాం. మరలా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఏమమ్మా షర్మిలమ్మ గారు, నీకు ప్రత్యేక హోదా గురించి ఈ రోజు గుర్తొచ్చిందా నీకు? నువ్వు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేసింది ఏ పార్టీ అమ్మా? ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో, అదే సోనియా గాంధీ గారి పక్షాన, అదే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు మళ్ళీ నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఈ రోజు దెయ్యాలు వేదాలు వదిలిస్తా ఉన్నాయమ్మా షర్మిలమ్మ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు. లక్ష్మీపురంలో దాసరి రాము మీడియాతో మాట్లాడారు. కాపు ఉద్యోగుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. అరండల్పేటలోని ఫర్టిలైజర్ హాల్లో జరగనున్న సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు ఉద్యోగులు పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరగనున్న సమావేశంలో కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు సోమరౌతు రామకృష్ణ, మలిశెట్టి సుబ్బారావు, మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా తెలగ బలిజ కాపు జేఏసీ సౌత్ ఇండియా వైడ్గా ఉన్న ఈ జేఏసీ కాపు కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఉన్న ఈ జేఏసీ మరియు కాపు ఉద్యోగస్తులు, వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న కాపు ఉద్యోగస్తుల యొక్క సమాఖ్య సంయుక్తంగా 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మన గుంటూరు పట్టణంలో ఉన్న అరండాలపేట 12వ లైన్లో ఉన్న ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఫిబ్రవరి 4వ తేదీ ఈ తెలగ బలిజ కాపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, అన్ని శాఖల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశం యొక్క లక్ష్యం, కాపు కులానికి జేఏసీగా పనిచేస్తున్నాం కాబట్టి మాకున్న పరిచయాలు, మాకున్న అన్ని ప్రాంతాల్లోనూ మాకున్న నెట్వర్క్ అన్నింటినీ క్రోడీకరించి మా ఉద్యోగస్తులు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, మా ప్రభుత్వ ఉద్యోగస్తులది ప్రొఫెషనల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఎంటైర్ స్టేట్కి ఒకటి ఉంటే మాకు బాగుంటుంది, దానికి మీరందరూ మాకు సహకరించండి అని చెప్పారంటే ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎన్ఎస్ఎస్ వర్క్షాప్ టీజీపీఎస్ కళాశాలలో జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్ రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆసక్తిని పెంచేందుకు వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ ఎండీ రామచంద్రరావు, కరెస్పాండెంట్ బ్రహ్మం, ప్రిన్సిపల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. టీజేపీఎస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులకు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అండ్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం మీద ఈరోజు వర్క్షాప్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన
ఈ స్పెషల్ క్యాంపింగ్ యాక్టివిటీస్ కానీ రెగ్యులర్ క్యాంపింగ్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి రిలీజ్ చేసే బడ్జెట్కు సంబంధించి అకౌంట్స్ అన్నీ కూడా ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని మీద ఒక సమగ్రమైన శిక్షణ అనేది నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని దళిత క్రైస్తవులకు కేటాయించాలని దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఈద్వా వ్యవస్థాపక అధ్యక్షులు రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో రాజసుందరబాబు మీడియాతో మాట్లాడారు. గతంలో గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వారు దళిత క్రైస్తవుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై ప్రశ్నించకపోవడమే కాకుండా మణిపూర్లో క్రైస్తవులపై జరిగిన దాడిపై స్పందించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో దళిత క్రైస్తవులకు 3 లోక్సభ స్థానాలు, జిల్లాకు 1 ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు సముచిత స్థానాన్ని కల్పించిన పార్టీలకు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. కార్యక్రమంలో గడ్డం సురేష్, డొక్కా జార్జీ, సురేష్ జేమ్స్, బండ్లమూడి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లోక్సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా మరి ఎన్నికైన ఎంపీలందరూ కూడా దళిత క్రైస్తవుల అంశాన్ని పక్కన పెట్టారు. బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెట్టారు. భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ప్రక్కన పెట్టేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రక్కన పెట్టేశారు. ఎవరు కూడా ఇంత మట్టుకి వీటి గురించి అడగట్లేదు. మరి ఈ లోక్సభ స్థానం పరిధిలో, గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో 22% ఎస్సీలు కానివ్వండి, ఎస్సీ క్రైస్తవులు కానీ ఉన్నాం. మరి ఇతరులు ఎస్టీలు కూడా 5.1% ఉన్నారు. బీసీలు కూడా దరిదాపుగా 38% దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలుపుకుంటే ఈ లోక్సభ స్థానాన్ని ఈసారి దళిత క్రైస్తవులకు ఇవ్వగలిగితే, కేటాయించగలిగితే మేము మా సమస్యలను మేము పరిష్కరించుకోగలుగుతాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉంటే దాని గురించి కూడా ఎవరు కూడా అడగట్లేదు. మణిపూర్లో వందలాది మంది క్రైస్తవులను చంపేస్తే ఏ ఒక్క లోక్సభ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ఒక్క ఎంపీ కూడా అడిగిన పాపన పోలేదు. ఈ క్రమంలో గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.